ఈరోజు టాపిక్ క్యాన్సర్‌తో బాధపడుతున్నటువంటి వారి గురించి చర్చిద్దాం. హాయ్, దిస్ ఈస్ కేశవ్ రాథోడ్, రిప్రజెంటెడ్ బై టీఎక్స్ గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్. చాలా మంది మహిళల్లో క్యాన్సర్ అంటే ఏంటిది, క్యాన్సర్‌తో వచ్చేటటువంటి ఇబ్బందుల గురించి అనేక సందర్భాలలో చర్చించడం అనేది మన టీం మెంబర్స్ తో డిస్కస్ చేస్తున్నాము. అయితే వారందరి కోసమే మన టీఎక్స్ హాస్పిటల్ సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ శృతి పాలకులు గారు, గైనకాలజిస్ట్ గారి మాటల్లో వారి యొక్క సలహాలు, సూచనలు మీకోసం. హలో, ఐఎమ్ డాక్టర్ శృతి, కన్సల్టెంట్ గైనకాలజిస్ట్ అట్ టీఎక్స్ హాస్పిటల్స్. జనరల్గా మనం సంవత్సరానికి ఒకసారి అన్ని రక్త పరీక్షలు చేయించుకుంటాం, కానీ బ్రెస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ చేయించుకోం. కానీ బ్రెస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆడవాళ్ళు మనం ముఖ్యంగా చూసేది 2 క్యాన్సర్లు. ఒకటి గర్భసంచికి సంబంధించిన క్యాన్సర్, ఇంకొకటి బ్రెస్ట్ క్యాన్సర్. ఈ గర్భసంచికి సంబంధించిన క్యాన్సర్, ఇది సర్వైకల్ క్యాన్సర్ అంటే గర్భసంచి ముఖద్వారం క్యాన్సర్కి అయితే మనం వ్యాక్సినేషన్ ఉంది, అంటే ప్రివెంట్ చేయడానికి స్కోప్ ఉంది. కానీ బ్రెస్ట్ క్యాన్సర్కి మాత్రం మనం సంవత్సరానికి ఒకసారి టెస్టులు చేసుకుంటేనే, దాంట్లో ఏమన్నా ఇనిషియల్గా బయటపడితేనే మనం దానికి ట్రీట్మెంట్ చేయగలుగుతాం. సో మనం ఇప్పుడు బ్రెస్ట్ స్క్రీనింగ్ చూసుకునేటట్టయితే లేటెస్ట్గా థర్మల్ మామోగ్రఫీ అని ఒకటి వచ్చింది. సో దీంట్లో ఏంటంటే నో టచ్ అండ్ నో రేడియేషన్ ఎక్స్పోజర్. సో ఇలాంటి ప్రొసీజర్ ఒకవేళ చేయించుకుని, ఒకవేళ దాంట్లో ఏమైనా పాజిటివ్ ఫైండింగ్స్ వస్తే దానికి సంబంధించింది స్కాన్ కానీ, లేదంటే బ్రెస్ట్ క్లినికల్ ఎగ్జామినేషన్ డాక్టర్తో కానీ బయాప్సీ చేయాల్సిన అవసరం వస్తే చేసుకుని, ఇనిషియల్ స్టేజెస్లోనే, అంటే అడ్వాన్స్ స్టేజ్ ఆఫ్ క్యాన్సర్కి వెళ్ళకముందే ఇనిషియల్ స్టేజెస్లోనే మనం ట్రీట్మెంట్ తీసుకుంటే పేషెంట్కి 100% సేవ్ చేయగలుగుతాం. సో టీఎక్స్ హాస్పిటల్స్లో ప్రతి నెల 4వ సోమవారం మేము ఈ థర్మల్ స్క్రీనింగ్ అనేది కండక్ట్ చేస్తున్నాం. సో ప్లీజ్ కైండ్లీ కమ్ అండ్ జాయిన్ us and get screened.